టీ20 వరల్డ్ కప్ విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. నెల రోజులుగా అభిమానులని అలరిస్తూ వస్తున్న ఈ మెగా టోర్నీలో టైటిల్ ఫేవరెట్ జట్లుగా భారత్, సౌత్ ఆఫ్రికా ఫైనల్ చేరుకున్నాయి. బార్బడాస్ వేదికగా జరగనున్న ఈ తుది పోరులో టీమిండియానే ఫేవరెట్ గా భావిస్తున్న తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరిన సౌత్ ఆఫ్రికాను తేలిగ్గా తీసుకోలేం. ఇక ఫైనలిస్టులైన ఈ రెండు జట్లు ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరడం ఇదే తొలిసారి. ఇక పొట్టి ప్రపంచ కప్ లో మొదటిసారి దక్షిణాఫ్రికా ఫైనల్ చేరుకోగా రెండో కప్పును నెగ్గాలనే పట్టుదలతో ఉన్న భారత్ ముంగిట 17 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికే అవకాశం నిలిచింది. దీంతో ఇరు జట్ల మధ్య ఈ రోజు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గ్రూప్ అలాగే సూపర్ 8 స్టేజీలలో భారత్ పెద్దగా ఇబ్బంది పడలేదు. సెమీస్ లోనూ టఫ్ జట్టుగా భావించిన ఇంగ్లాండ్ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. అయితే దక్షిణాఫ్రికా పరిస్థితి అలా కాదు. సెమీస్ వరకు హేమాహేమిలో టీములతో తలపడి నాకౌట్ కు చేరింది. ఇక్కడ మాత్రం పెద్దగా కష్టపడకుండా ఆఫ్ఘనిస్తాన్ పై సులువుగానే విజయం సాధించి టైటిల్ కోసం తుది పోరుకు వచ్చింది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటి వరకు 26 టీ20లో తలపడ్డాయి. టీమిండియా 14, సౌత్ ఆఫ్రికా 11 మ్యాచ్ల్లో గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇకపోతే దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో ముఖ్యంగా బ్యాట్స్మెన్లలో మార్క్రమ్, హెన్రిక్స్, క్లాసెన్, మిల్లర్ స్టబ్స్ తో భారత బౌలర్లకు సవాల్ తప్పదు. ముఖ్యంగా టీమిండియా అంటే రెచ్చిపోయే మిల్లర్ దొరకరాని కొయ్యగా మారే అవకాశం ఉంది. చాలా మ్యాచ్ల్లో టీమిండియాపై ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించిన మిల్లర్ ఈ మ్యాచ్ లో కూడా టీమిండియాకు టార్గెట్ అతడే. ఇక బౌలర్లు నోకియా, రబడా, శంషీ ఫామ్ లోనే ఉన్నారు. అయితే ఈ ఫైనల్లో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ పై తలపడిన ప్లేయింగ్ 11 తోనే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాతో తలపడనుంది. అంటే ప్లేయింగ్ 11 లో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది. ఇక టీమిండియా విషయానికి వస్తే తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. వరుసగా విఫలమవుతున్న శివం దుబే స్థానంలో సంజు శాంసన్ కు అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి. ఇక ఐపీఎల్ లో పరుగుల వద్ద పారించి మెగా టోర్నీలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు దుబే. దీంతో టోర్నీ ఆరంభం నుంచి రిజర్వ్ బెంచ్ కే పరిమితమైన సంజు శాంసన్ ను అదనపు బ్యాటర్ గా తీసుకోవాలని మాజీలు సూచించారు. అయితే విన్నింగ్ కాంబినేషన్ ను మార్చేందుకు సెమీఫైనల్ వరకు ఆసక్తి లేని రోహిత్ ద్రావిడ్ టైటిల్ పోరులో మార్పు చేస్తారా అనేది డౌటే. జట్టు వర్గాల సమాచారం ప్రకారం తుది జట్టులో మార్పులు లేనట్టేనని తెలుస్తుంది. ఇక వరుసగా ఓపెనర్ గా విఫలమవుతున్న కోహ్లీ మరోసారి ఫైనల్ లో కూడా తానే ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తాడని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. మొత్తానికి మారిస్తే దూబే స్థానం తప్ప ఇక జట్టులో ఎటువంటి మార్పులు జరగకపోవచ్చు. స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఆ ఇద్దరికి తోడు జడేజా కూడా ఫామ్ అందుకుంటే ఇక భారత్ కు తిరుగుండదు. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ 11 ముందుగా సౌత్ ఆఫ్రికా క్వింటన్ డికాక్, రీజే హెన్రిక్స్, ఎడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, తబ్రేజ్ శంషీ, అన్రిచ్ నోజే. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్.